నాడు నేడు ఈ పథకాన్ని ఆసుపత్రులు పాఠశాలల కన్నా రాజధాని విషయంలోనే జగన్ కసిగా అమలు చేశారు. నాడు వేల మంది కార్మికులు, అద్దంలాంటి రోడ్లు, ఆకాశ హార్మ్యాలు, అంతర్జాతీయ పెట్టుబడులతో అవకాశాల గనిలా వెలిగిన అమరావతిని ధ్వంసం చేశారు. అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్థానాన్ని నాశనం చేసిన పశుపతిల భూమి, ప్రణాళికలు, వనరులు అంతా సిద్ధం చేసుకుని నిర్మాణాలు జోరందుకున్న దశలో జగన్ అధికారంలోకి వచ్చి అంధకారంలోకి నెట్టారు. భూములిచ్చిన రైతుల్ని వేధించి ప్రఖ్యాత సంస్థల్ని తరిమేసి మహానగర నిర్మాణ ప్రణాళికలకు పాతరేశారు. 10,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో పూర్తి చేసిన పనులను పాడుబెట్టారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ నేడు విజయవాడ పర్యటనకు వస్తున్న వేళ రాజధాని నాడు ఎలా అలరారిందో, జగన్ మూడు ముక్కలాటతో నేడు ఎలా ఆగమైందో చూద్దాం. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామనంటే ఎవడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. ఈ 5 ఏళ్లలో జగన్ బుర్రలో ఏం పురుగు తిరిగిందో కానీ కట్టినవి కూలగొట్టడం తప్ప రాజధాని కట్టాలనే ఆలోచనలే రాలేదు. ప్రజా రాజధానిగా పురుడు పోసుకున్న అమరావతి వినాశనానికి కంకణం కట్టుకున్నారు. జగన్ ధ్వంసరచనకు మొట్టమొదట నేలమట్టమైంది ప్రజావేదిక. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక ఇది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఇదే ప్రదేశంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే ఈ ప్రదేశాన్ని కూల్చివేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 5 ఏళ్ల క్రితం కూల్చివేసిన ఈ ప్రదేశంలో ఇంతవరకు కూడా శిథిలాలు తొలగించకపోవడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. ఏదైతే కూల్చివేసిన శిథిలాలను ఇక్కడే ఉంచేసి అమరావతి విధ్వంసం ఇక్కడి నుంచే ప్రారంభం అయిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. మా ప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలను వినడానికి ఆస్కారం లేదు, దానికంటూ ప్రత్యేక స్థానం లేదు అని నిరూపించుకోవడానికి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేతలు ఈ ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టారు. రాజధానిపై పాలకుల కక్షా కార్పణ్యాలకు నిదర్శనం ఇటీవల దుండగుల దాడిలో ధ్వంసమైన అమరావతి గ్యాలరీ. అమరావతి నమూనానే కనిపించకూడదన్నంత కసితో రాత్రికి రాత్రే ఇలా పగులగొట్టారు. రెండు 2015లో అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెం ప్రాంతం ఇది. కనీసం శంకుస్థాపన జరిగిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేకుండా మొత్తం పూర్తిస్థాయి విధ్వంసం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి వేసిన శిలాఫలకం ఆనవాళ్ళు కూడా లేకుండా ఇక్కడ చేశారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి, అలాగే పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన మట్టి నీరుతో ఇక్కడ శుద్ధి చేయటం, అలాగే ఇక్కడ హోమం నిర్వహించడం, అమరావతి భవిష్యత్తు కళల రాజధాని ఎలా ఉంటుందన్న నమూనాతో ఒక ఆర్ట్ గ్యాలరీని వంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ప్రారంభించిన ఆర్ట్ గ్యాలరీని కూడా ఇటీవల కాలంలో పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ప్రదేశంలో శంకుస్థాపన, ఒక రాజధాని శంకుస్థాపన జరిగిన ఆలువారు కాడ లేకుండా ఈ ప్రదేశం ఉందనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నీళ్లలో నానుతున్న పునాదులకే అప్పట్లో 40 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మళ్లీ ఎవరొచ్చినా కట్టడానికి వీల్లేదనే కుట్రతో 5 ఏళ్లుగా వీటిని నీళ్లలో నానబెడుతున్నారు. అమరావతి రాజధానిలో మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం చెరువు కాదు. శాశ్వత సచివాలయ భవనాలు ఈ ప్రాంతంలోనే నిర్మించి తలపెట్టారు. కొంచెం పక్క చూస్తే కనుక ఏదైతే శాశ్వత సచివాలయానికి సంబంధించిన పునాదులు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. గత 5 ఏళ్లుగా ఇవి ఎండకు ఎండుతూ, నేలకు తడుస్తూ ఈ నీటిలోనే ఉండిపోవడంతో దానికి సంబంధించిన ఇనుము కూడా తుప్పట్టిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హెచ్ఓడి భవనాలు పునాదులకు వాడిన ఇనుము కూడా ఇక్కడ నీళ్ళల్లో నానుతూనే కనిపిస్తూ ఉంది. దాదాపు 4 టవర్ల ద్వారా ఇక్కడ మొత్తం హెచ్ఓడి కార్యాలయాలు, అలాగే సచివాలయాలు అన్ని కలిపి ఒకే ప్రదేశంలో ఉండేలాగా ఈ నిర్మాణ ప్రణాళిక అనేది చేశారు. మొత్తం ఇది పూర్తిగా విధ్వంసం అవడంతో పాటు చెరువును తలపిస్తూ 5 ఏళ్లుగా ఇక్కడ ఉన్న నీటిని తోడేందుకు కూడా ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం ఏ రకంగా విధ్వంసం చేసిందంటే చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఐరన్ అనేది ఎట్లా తుప్పు పట్టిపోయిందో. గత 5 సంవత్సరాల క్రితం అంతా ఇక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టడం కోసం ఉపయోగించినాయండి. ఈ 5 సంవత్సరాల నుంచి ఎండకి ఎండి, వానకి తడుస్తూ మొత్తం ఇట్లా తుప్పు పట్టిపోయి పాడైపోయిందండి. ఈ వృధా చేసిన డబ్బులంతా మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బేనండి. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని మేమెందుకు చేయాలి అనే ఈర్ష్యతో ప్రభుత్వానికి కూడా ఎంత నష్టం జరుగుతున్నది అన్నది గమనించుకోలేకపోతున్నాడు. పునాదుల్లో ఉన్నవే కాదు, 80% పూర్తయినవి పాడుబెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఐఏఎస్, ఐపీఎస్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన ఈ ఆకాశ హర్మ్యాలు కొద్దిపాటి ఖర్చుతో అందుబాటులోకి తెచ్చే అవకాశమున్నా వృధా చేసేశారు. ఓ మినీ మహానగరాన్ని తలపిస్తున్న ఈ ప్రాంతం రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామంలోది. మనం చూస్తున్నాం దాదాపు పూర్తయిన ఈ భవనాలు. కాకపోతే ఈ భవనాలు ఇప్పుడు పూర్తయినాయి కాదు, గత 5 ఏళ్ల క్రితమే గత ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు నివాసం ఉండేందుకు నిర్మించిన ఈ భవనాలు ఇవి. దాదాపు 80% మేర పనులు పూర్తయిపోయినాయి గత ప్రభుత్వంలో. అయితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఈ భవనాలకు ఏమాత్రం కేవలం 20% పనులు పూర్తి చేస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడే ఉండి సచివాలయానికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలకు కానీ ఉండేందుకు అందుబాటులో ఉండేందుకు ఉన్న నివాస యోగ్యానికి సంబంధించిన భవనాలని అలాగే నిరుపయోగంగా ఉంచారు. ఒక్క రూపాయి కూడా వీటికి ఖర్చు పెట్టకుండా అలాగే నిర్మానుష్యంగా వదిలేయటం జరిగింది. కోర్టుల్లో మానమస్ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చాకైనా ఎక్కడన్నా సరే ఒక పని చేశారంటే 6 నెలల్లో రైతుల ప్లాట్లు డెవలప్ చేయమన్నారు. అసలు పూర్తయినాయి, కొంచెం పూర్తయినాయి, కొంచెం 70% అయ్యాక 30% ఉన్న పనులే వీళ్ళు చేయటం లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఉన్నాయంటే ఆ రోజు ఎంతవరకు పూర్తయిందో అంతవరకుతోనే ఆగిపోయింది. అవి కూడా ఇటుకరాళ్లతో కాకుండా కాంక్రీటు, ఐరన్, సిమెంట్తో పోస్టులా ఇలా పోసి కట్టినాయి కాబట్టి ఆగినాయండి, లేకపోతే వాటిని కూడా తవ్వేసుకునేవాళ్ళు. అమరావతి అంటేనే అదొక బూతు పదం లాగా వినిపిస్తుందండి ఈ ముఖ్యమంత్రి గారికి. వినపడి ఎంతవరకు అనగదొక్కాలి, ఎంత విధ్వంసం చేయాలంటే అంతండి. 80% పనులు అయిపోయినాయండి గత ప్రభుత్వంలో. దాన్ని చేయడం చేతగాక మొత్తం కూలగొట్టడం, అమ్ముకోవడం, తాకట్లు పెట్టడం, ఆగం చేయడం తప్పితే రెండో పని ఈయనకి చేత కాలేదండి. ఈ 5 ఏళ్లలో అక్కడ తట్టెడు మట్టి వేయలేదు కానీ చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లనే తవ్వేసుకున్నారు. అమరావతిలో ఎవరూ తిరగకూడదన్నట్లు కంకర, మట్టి, ఇనుము అమ్మేసుకున్నారు. కనిపిస్తున్న ఈ రహదారి అమరావతి విధ్వంసానికి మరో ప్రత్యక్ష సాక్ష్యం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో సీడెక్సిస్ రహదారి నుంచి లింగైపాలెం వద్ద నుంచి మంగళగిరి ప్రధాన రహదారికి చేరుకున్న ఈ రహదారిని 5 అడుగుల ఎత్తుతో నిర్మించడం జరిగింది. అయితే దశల వారీగా ఈ రహదారి విధ్వంసం అనేది కొనసాగుతూనే ఉంది. రహదారి మొత్తాన్ని తవ్వేయటం, అలాగే కంకరు, చిప్స్, మట్టి వంటివి తరలించుకుపోవటం వంటిది ఇక్కడ చోటు చేసుకున్న విధ్వంసం. ప్రదేశాన్ని మొత్తాన్ని నిర్మానుష్యంగా మార్చి ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఇక్కడ మాఫియా నడిపిస్తున్న తీర్పు మనకి ప్రత్యక్షంగా కనపడుతోంది. రాజధాని అమరావతి ఫ్లాట్లకు కనెక్టివిటీగా ఉండటానికి సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళటానికి వేసినటువంటి ఈ రోడ్లను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి క్రేన్లతో రోడ్లకి లేపుకొని పోవటం జరిగింది. మేము ఇదేంటండి అని చెప్పేసి ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే మీరు కోవిడ్ నిబంధనలు పాటించట్లేదని చెప్పేసి మా మీద కేసులు పెట్టారు ఈ యొక్క పోలీసులు. అమరావతి రైతులు మేము అందరం కూడా ఈ అక్రమాలను అడ్డుకోవడానికి లారీలు ఆపడానికి వెళ్తే మా మీద లారీలు తొక్కిస్తామని చెప్పేసి బెదిరించారు. అమరావతి ఫ్లాట్లకు వేసినటువంటి మట్టిని తోముకొని వెళ్ళిపోయారు, అలాగే ఇసుకను తోముకెళ్ళిపోయారు, అలాగే ఐరన్ను తోలుకెళ్ళిపోయారు. జగన్ విధ్వంసానికి ఈ అంబేద్కర్ విగ్రహము మౌన సాక్షి. శాఖమూరు పార్కులో చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనాన్ని ముళ్లకంపల పాలు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నది గత ప్రభుత్వం అంబేద్కర్ స్మృతివనం కోసం నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టు ప్రదేశంలో. శాఖమూరు గ్రామంలోని ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పించింది. దీనికి తోడు ఈ 25 ఎకరాల ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఇప్పటికే నమూనా విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా చోరీకి గురి కాపాడాయి. కనిపిస్తున్న ఈ పెద్ద విగ్రహం ఒక్కటి తప్ప మిగిలిన దిమ్మల మీద ఉన్న విగ్రహాలన్నీ కూడా దొంగతనానికి గురయ్యాయి. అవి ఎవరు దొంగలించుకెళ్లారు, అవి ఎక్కడున్నాయో కూడా ఇంతవరకు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఈ ప్రాజెక్టు నిలిపివేయటం వల్ల దాదాపు 45 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని కూడా కాగ్ తమ నివేదికల్లో తప్పుపట్టడం జరిగింది. గుర్తుపట్టారా మోదీజీ? గుర్తుపట్టి ఉండరులే. అయినా ఇప్పుడు అమరావతిని గుర్తుపడితేనే ఆశ్చర్యం. అమరేంద్రపురిలా ఎదగాలని ఆకాంక్షిస్తూ
మీరు శంకుస్థాపన చేసిన నవ్యాంధ్ర రాజధాని ఇదే. ఆంధ్రుల సౌభాగ్యనగరిగా ఎదగాలంటూ 10 ఏళ్ల క్రితం మీరు సంకల్ప వచనాలు చెప్పింది ఇక్కడే. ఢిల్లీ నుంచి నదీ జలాలు, మృత్తికను తెచ్చిచ్చి మీరు తలపెట్టిన యజ్ఞాన్ని ఓ మాయల మరాఠీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి మధ్యలో ఆపేశాడు. 3 ముక్కలాట మొదలుపెట్టి భూములిచ్చిన రైతుల్ని ఏడిపించి ప్రాంతీయ విద్వేషాల విషం చిమ్మి అమరావతికి ఉరి బిగించాడు. మాట తప్పి మడమ తిప్పిన పాలకుడి విద్వేషానికి నిర్జీవమై విధ్వంసం తప్ప వికాసమే తెలియని రాక్షసత్వానికి రూపురేఖలు కోల్పోయిన అమరావతి అరణ్యరోదన ఇది.